హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంటి ముందు పార్క్ ఉంటుంది, సురభి గ్రౌండ్ అని ఉంటుంది. ఆ గ్రౌండ్లో అప్పుడప్పుడు యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి. ఈరోజు ఒక స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరిగింది. అయితే ప్రోగ్రామ్ ఇక మేము అనుకున్నాం ఈరోజు మధ్యరాత్రి వరకు 12 వరకు ఇట్లనే గోల గోల పిచ్చి పిచ్చి సాంగ్స్ డ్యాన్స్లు ఉంటాయి, మనకు తలకాయ నొప్పి అని అనుకున్నాము. కానీ యాన్యువల్ డే ప్రోగ్రామ్ చూస్తే చాలా బాగా అనిపించింది. అసలు మేము అనుకున్నట్టు లేదు. ఫస్ట్ ఓపెనింగ్లోనే భారత మాతలాగా, కొందరు పిల్లలేమో సైనికుల్లాగా అట్లా ఓపెనింగ్ అంతే స్టార్టింగ్లో ఒక సాంగ్లో అలా చేశారు, దాని మీద సాంగ్ చేశారు. తర్వాత తనేమో భగవద్గీత శ్లోకాలు చెప్పి వాటికి వివరణ ఇచ్చారు, వాటికి అర్థం చెప్పారు. ఆ తర్వాత కూడా కొన్ని భరతనాట్యం సాంగ్స్, కొన్ని బొబ్బిలి పులి ఆ పాత సినిమాలు ఉంటాయి కదండి, ఎన్టీఆర్ సినిమాలు, రాఘేశ్వర సినిమాలు, ఆ సాంగ్స్ మీద డ్యాన్సులు చేశారు. తర్వాత కొన్ని ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలి, మనకు ఆడవాళ్ళు జరిగేటువంటి సమస్యలు, ఆడవాళ్ళకు ఉన్నటువంటి అవన్నీ కూడా ఒక అమ్మాయి ఒక 2 minutes 3 minutes అట్లా స్పీచ్ ఇచ్చింది. ఆడవాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, ఇప్పటి సమాజంలో ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఒక స్పీచ్ ఇచ్చింది అమ్మాయి. తర్వాత కూడా మగువ మగువ సాంగ్కి, మౌనంగానే ఎదగమని సాంగ్స్కి పాటలు చేశారు. ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి ప్రోగ్రాము. చాలా మంచిగా అనిపించింది ప్రోగ్రామ్. అయితే తొందరగా కూడా కంప్లీట్ అవుతుంది. అసలు ఏ సౌండ్స్ ఎక్కువ లేవు, మంచి మంచి సాంగ్స్కి డ్యాన్సులు చేస్తున్నారు. అసలు చాలా బాగా అనిపించింది ప్రోగ్రామ్. అయితే అసలు ఇలా ఉండాలి ప్రోగ్రామ్ అంటే, ఆ పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి ఎగురుళ్ళు కాకుండా పిల్లలకి ఈ విధమైన అలవాట్లు చేయించడం వలన చాలా బాగుంటుంది.